అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె. సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేని హాస్పిటల్స్, బేగంపేట్. ఈ మధ్య కాలంలో అరుగుదల చివరి స్థాయికి వెళ్ళిపోయి ఏ రకమైన మెడిసిన్స్ తోటి కూడా తగ్గకపోతే జరుగుతున్న ట్రీట్మెంట్ లేదా చికిత్సా విధానాలు ఏమంటే జాయింట్ మార్పిడి. అది షోల్డర్ జాయింట్ కావచ్చు, నీ జాయింట్ కావచ్చు, హిప్ జాయింట్ కావచ్చు. మరి జాయింట్ మార్పిడి చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాయింట్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఏ యాక్టివిటీస్ చేయాలి, ఏ యాక్టివిటీస్ చేయకూడదు, ఎటువంటి ఫిజియోథెరపీ చేయాలి, ఎటువంటి మూవ్మెంట్స్ చేయకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఈ వీడియోలో మోకాలు మార్పిడి అయిన తర్వాత జాగ్రత్తలు, నెక్స్ట్ వీడియోలో తుంటి మార్పిడి అయిన తర్వాత జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మోకాలు మార్పిడి ఏం చేస్తారు అంటే, స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత తీసుకుంటున్న ప్రతి ట్రీట్మెంట్ మోడాలిటీ కానీ ఫెయిల్ అవుతాయి. ట్యాబ్లెట్లు కానీ, ఫిజియోథెరపీ కానీ, ఇంజెక్షన్ కానీ, ఇంకేదన్నా కానీ ఫెయిల్ అయిపోయి నొప్పి భరించలేని స్థాయిలో ఉంటే మాత్రము డెఫినెట్గా చేసుకోవాల్సిన శస్త్రచికిత్సా విధానం ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి. ఈ మోకాలు మార్పిడి చాలా సింపుల్ ఆపరేషన్, చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్. మరి జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ జాగ్రత్త ఏమిటంటే, ఆపరేషన్ చేయించుకోవడానికి ముందు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మెడికల్గా, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానీ, తర్వాత ఆస్టియోపోరోసిస్ కానీ, ఇటువంటివి ఏమన్నా ఉన్నాయన్న నిర్ధారణ జరిగితే మాత్రం వాటికి సంబంధించిన జాగ్రత్తలు చాలా పర్ఫెక్ట్గా తీసుకోవడం మంచిది. బీపీ మందులు సరిగ్గా వేసుకోకపోతే హెచ్చు తగ్గులయ్యి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. షుగర్ కంట్రోల్లో లేకపోతే గాయం మారడంలో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. చాలామందికి ఆపరేషన్ చేసేటప్పుడు, ఆపరేషన్ చేసిన తర్వాత గాయం మానేంత వరకు ఇన్సులిన్ మీదకి మారుస్తూ ఉంటారు. ఇన్సులిన్కి 2 ప్రాపర్టీస్ ఉంటాయి: షుగర్ని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయడము, గాయాన్ని మాన్పేయడము. భయపడడం ఏంటంటే, చాలామంది ఏం చెప్తూ ఉంటారంటారే, ఒకసారి మేము ఇన్సులిన్ తీసుకుంటే దానికి అలవాటు పడిపోతుంది శరీరం అంటారు. అది చాలా తప్పు అపోహ అనమాట. ఇన్సులిన్ తీసుకోవడం చాలా ఉత్తమమైంది. ఎందుకంటే షుగర్ కానీ కంట్రోల్లో లేకపోతే, గాయం మారడంలో ఇబ్బంది కానీ వస్తే చాలా ఎక్కువ రోజులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ డాక్టర్ గారు మీకు ఇన్సులిన్ నిర్ధారణ చేసి ఉంటే మాత్రం దయచేసి తీసుకోండి. ఎటువంటి అపోహలు అవసరం లేదు. కాకపోతే గాయం మానేంత వరకు ఇన్సులిన్ డోసేజ్ మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఫుడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇన్సులిన్ డోసేజ్ కూడా తగ్గిపోతుంది అనమాట. తర్వాత యూరిక్ యాసిడ్ సంబంధించి ప్రోటీన్ ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మనము పప్పులు అటువంటివి తింటే చీంపు వస్తాయి, అన్నం తింటే చీంపు వస్తుందని ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి అపోహలకి మనం గురి అవ్వకూడదు అనమాట. నెక్స్ట్ చెయ్యవలసింది ఏమిటి అంటే, గాయాన్ని నీట్గా పెట్టుకోవడము. ఎప్పుడు డాక్టర్ గారు వచ్చి డ్రెస్సింగ్కి రమ్మంటే అప్పుడు వచ్చి డ్రెస్సింగ్ చేయించుకొని తర్వాత కుట్లు తీయించుకోవడము. గాయం మీద కానీ, డ్రెస్సింగ్ మీద కానీ వాటర్ పడకుండా, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పర్సనల్ హైజీన్కి సంబంధించిన కేర్ తీసుకునేటప్పుడు కట్లు తాగకుండా చూసుకోవాలి. తర్వాత ఏమిటంటే ఫిజియోథెరపీ. మోకాలు మార్పిడి ఆపరేషన్లో 3 రకాల ఫిజియోథెరపీ చేయడం చాలా 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 ఉత్తమం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏమిటంటే పాదాన్ని పైకి కిందికి ఆడించడం. రెండో ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏమిటంటే మోకాలు చిప్పని టైట్ చేసి విడిచిపెట్టడం. దీన్ని స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటారు. ఇంతకుముందు దాన్ని యాంకిల్ టో మూమెంట్స్ అంటారు అనమాట. నెక్స్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్ ఏమిటంటే మోకాలు మడుచుకొని చాపడం. మంచంలో మడుచుకొని కూర్చొని పడుకొని ఎంత వీలైతే అంత చేయడం. కాలు సైడ్కు వేసి మడుచుకోవడం, చాపడం ఎంత వీలైతే. 4వది ఇంకో ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఒక్కొక్క ఎక్సర్సైజ్ తోటి ఏమేమి లాభాలు ఉంటాయో చెప్తాను వినండి. ఫస్ట్ యాక్టివ్ యాంకిల్ టో మూమెంట్స్, పాదాన్ని పైకి కిందికి ఆడించడం. దీనివల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గాయం దగ్గర చెడు రక్తం పేర్చుకుపోకుండా మంచి రక్తాన్ని వస్తూ ఉంది. ఇచ్చే మందులన్నీ సరఫరా జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ కండరాలు, పిక్క కండరాలు బాగా వారడం వల్ల, పిక్క కండరాలు రక్తం ఆగకుండా ఉండడం వల్ల రక్తం గడ్డగట్టే గుణం కోల్పోతుంది. రక్తం గడ్డలు కట్టకుండా ఉంటుంది అనమాట. రక్తం గడ్డలు కడితే బ్రెయిన్ అటాక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, పల్మరీ థ్రాంబోఎంబాలిజం కానీ, డీప్ వీనస్ థ్రాంబోఎంబాలిజం కానీ రావచ్చు అనమాట. సో వాపు తగ్గడానికి, రక్త ప్రసరణ పెరగడానికి, గాయం మానడానికి, తర్వాత ఈ రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి
ఈ పాదం పైకి కిందికి ఆడించే ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మోకాలు మడుచుకోవడం, చాపడం. ఇది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిదనమాట. ఇనీషియల్గా కొంత భరించేంతగా నొప్పి ఉండే మాట అయితే వాస్తవమే. మొక్కై వంగనిది మానై వంగదు. ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి చర్మము కండ అతకడం మొదలు పెట్టేసింది అనుకోండి, కండకి కండ అతకడం మొదలు పెట్టేస్తే దాన్ని విడతీసి సాగదీయడం చాలా కష్టం. అందుకని ఎంత వీలైతే అంత 20 డిగ్రీలు, 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 60 డిగ్రీలు, లాస్ట్కి 100, 110 డిగ్రీల వరకు గ్రాడ్యువల్గా పెంచుకోవడం చాలా మంచిదనమాట. ప్రతిరోజు 1 డిగ్రీ పెంచుకున్నా అని చాలా ఉపయోగపడుతుంది. నొప్పి భరించలేని స్థాయి ఉంటే మాత్రం మీ డాక్టర్ గారిని అడిగితే సేఫ్ మందు ఏది ఉందో అది పెడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏమిటంటే మోకాలు చిప్పని కిందికి ప్రెస్ చేయడం, స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అంటారు. దాంతో ఏమవుతుందంటే క్వాడ్రిసెప్స్ కండరం గట్టి పడిపోయేసి మోకాల్ని స్ట్రైట్గా లేపడానికి పనికొస్తుంది. కొంతమంది అరుగుదల ఉన్న వాళ్ళల్లో మోకాలు ఇట్లా తీసి వేస్తూ ఉంటారనమాట, మడుచుకోవడం చాపడం ఇబ్బంది కాకనమాట. దాంతో ఏమవుతుందంటే కండరాలలో ఆ శక్తి పటుత్వం కోల్పోయి ఆపరేషన్ తర్వాత ఎక్సర్సైజ్కి సహకరించవు. వాళ్ళల్లో ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కండరాలు వీక్గా ఉండడం వల్ల పెయిన్ కంటిన్యూ అవుతుంది. మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత చేయించుకున్నాను ఉపయోగం లేదు, నొప్పి కంటిన్యూ అవుతుందానికి ఇది ఒక కారణం అనమాట. అందుకనే ఫిజియోథెరపీకి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. తర్వాత వాకింగ్ చేస్తే కూడా ఏమవుతుందంటే బీపీ హెచ్చు తగ్గులు అనేవి కంట్రోల్ అయిపోతాయి. కాస్త పేగులు కదిలి ఆకలి అవుతుందన్నమాట. మోషన్స్ కూడా ఫ్రీగా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత చెయ్యకూడని యాక్టివిటీస్, చేసే యాక్టివిటీస్. చెయ్యకూడని యాక్టివిటీస్ అంటే ఏమిటంటే కింద కూర్చోడం మంచిది కాదు. ఎగిరి దుంకడం లాంటివి, బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ లాంటివి మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత చేయడం అనేది మంచిది కాదు. లైట్ స్పోర్ట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, బోన్ బలహీనంగా ఉండకుండా ఉంటే మాత్రమే. బోన్ బలహీనంగా ఉంటే ఫస్ట్ బోన్ బలాన్ని పెంచుకోవాలి. బోన్ బలాన్ని పెంచుకోవడానికి వాకింగ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా వాకింగ్ చేస్తే ఎముక అనేది కాల్షియాన్ని అంత ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. సో చేసేవి ఏమిటంటే ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా చేయాలి. మెట్లు ఎక్కడం దిగడం మాత్రం చేయొచ్చు, 2 వీలర్ లాంటి యాక్టివిటీస్ చేయొచ్చు, 4 వీలర్ లాంటి యాక్టివిటీస్ చేయొచ్చు. మరి ఎప్పుడు బైక్ నడిపితే బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు. సాధారణంగా కుట్లు తీసేసిన తర్వాత కారు నడపడం లాంటివి చేయొచ్చు. ఫిజియోథెరపీ సాటిస్ఫాక్టరీగా ఉండి, నొప్పి తక్కువగా ఉండి, మూమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. లేదంటే రమారమి ఒక నెల 15 రోజుల్లో 2 రకాల యాక్టివిటీస్ చేసుకోవడం చాలా 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 మంచిది అనమాట. ఎంత బాగా ఎక్సర్సైజ్ చేసుకుంటే సింపుల్గా అన్ని ఎక్కువ రోజులు జాయింట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుందన్నమాట. ఎముకలో పటుత్వం ఉన్న రోజులు ఇంప్లాంట్కి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా జాగ్రత్తల్లో మిగిలిపోయింది ఏమిటంటే పాదాలకి గాయాలు కాకుండా చూసుకోవాలి, యూరిన్లో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. దగ్గు, దమ్ము, జలుబు లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా ఫిజిషియన్ డాక్టర్ గారిని, మంచి ఫిజిషియన్ డాక్టర్ గారిని కలిస్తే అది రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ ఇంప్లాంట్ వరకు వెళ్ళి ఇంప్లాంట్ వరకు చేరి ఇంప్లాంట్ని పాడు చేయకుండా చేస్తుందన్నమాట. ఇంప్లాంట్ని ఎందుకు చేరుతుంది డాక్టర్ గారు అంటే శరీరంలో ఫారిన్ బాడీ ఏదైతే ఉంటుందో, శరీరంలో కానిది ఏదైతే ఉందో, శరీరంలోకి వచ్చే ఇన్ఫెక్షన్ ఫస్ట్ వెళ్ళి ఇంప్లాంట్ని పట్టుకుంటుంది అనమాట. మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసినప్పుడు అదే కాబట్టి పట్టుకుంటుంది. డెంట్స్ మన పండ్లు కూడా ఆర్టిఫిషియల్ పెడతాం, కానీ అది డైలీ క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అంత ఇబ్బంది అనేది చేయదు. ఇంప్లాంట్ మన లోపల నుంచి బయట క్లీన్ చేయలేము కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం చాలా మంచిది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎక్సర్సైజ్ చేయడం చాలా మంచిది. మనకున్న కోమార్బిడ్ కండిషన్స్ని జాగ్రత్తలో పెట్టుకోవడం చాలా మంచిది. బోన్ క్వాలిటీని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది అన్నమాట.